అప్పుడు చాలామందికి ఊర్లల్లో ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు, ఊర్లల్లో వరుస మరణాలు జరిగినప్పుడు, అమ్మవారికి పోయి కోడి కోసుకొనొద్దాము, పొంగల్ పెట్టుకొనొద్దాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు బాలేనప్పుడు. ఇలా ఎందుకు చేస్తారంటే అమ్మవారు తీసుకోదది. వాటిని తృప్తిపరచి కంట్రోల్ చేసినప్పుడు వీళ్ళకి క్యూర్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పి బలి ఆచారం అనేది ఉంది. చాలామంది బలులు ఇవ్వకూడదు, జీవహింస చేయకూడదు అని అంటుంటారు. అమ్మవారు ఎప్పుడు బలి తీసుకోదు, మనకు క్యూర్ చేయటం కోసం చేసే పద్ధతి అది. ఇప్పుడు చాలామంది బలులు ఇచ్చేస్తున్నారు, దేవత అలాగా ఇలాగా అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సండే వస్తే ఎన్ని మేకలు దిగుతున్నాయి, ఎన్ని కోళ్ళు దిగుతున్నాయి, వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు పండగ వస్తే చికెన్ మటన్ తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు చికెన్ తింటున్నారు, ప్రతిరోజు మటన్ తింటున్నారు. అసలు చికెన్ లేకపోతే లేదు. అంటే వీటి గురించి ఎవరు ఆలోచించట్లేదు కదా. అమ్మవారిని మాత్రం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ జరిగే తప్పేం లేదు. కానీ బలిస్తే తప్పే. ఆ కర్మ అనేది బలిచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉంటుంది. కాకపోతే ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. జీవాన్ని ఎప్పుడు హింసించకూడదు. నేను ఎప్పుడు బలుల్ని ఎంకరేజ్ చేయను. కానీ అక్కడ చేసే పద్ధతి ఏంటి, క్యూర్ చేయడానికి ఇన్స్టంట్గా క్యూర్ చేయాలన్నప్పుడు ఇంకా అవి చేస్తూ ఉంటారు. అంతగా భూతదయ ఉన్నప్పుడు ఎవరు చికెన్లు మటన్లు తినటం ఆపేయాలన్నమాట. అది అమ్మవారిని క్రిటిసైజ్ చేయకుండా.